కొన్ని మాదిరి ప్రశ్నలు సాధిద్దాం. x² + px + 5 బహుపదికి 2 పూర్ణాంక మూలాలు ఉండేట్లుగా p యొక్క ఏకైక విలువ కానీ లేకపోతే విలువలను కానీ కనుగొనండి. x² + px + 5కు ఆల్ఫా బీటా అను పూర్ణాంక మూలాలు ఉంటే ఆల్ఫా ప్లస్ బీటా -p/1 అనమాట. అందుచేత -p ఆల్ఫా బీటా =5. ఇప్పుడు 5 ప్రధాన సంఖ్య కాబట్టి ఆల్ఫా బీటాలు 1,5 కానీ లేక -1, -5 కానీ కావాలి. p - ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా బీటాలు 1, 5 అయితే -6 లేక -1, -5 అయినప్పుడు p 6. కాబట్టి p అయితే 6 అనే విలువను తీసుకుంటుంది, లేకుంటే -6 అనే విలువను తీసుకుంటుంది. ax² + bx + c యొక్క మూలాలు ఆల్ఫా బీటా అయితే -2ax² -2bx -2c యొక్క మూలాలను కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధం ఏంటి అంటే దీన్ని ఈ మొత్తాన్ని -2 పెట్టి గుణకారం చేస్తే ఇది వస్తుంది. అంచేత -2ax² -2bx -2c =-2 ax² + bx + c. కానీ దీని మూలాలు ఆల్ఫా బీటా కాబట్టి దీనిలో x బదులు ఆల్ఫా పెట్టినా లేక x బదులు బీటా పెట్టినా 0 వస్తుంది. దేర్ఫోర్ -2 a² + b ఆల్ఫా + c -2 0 0. అదేవిధంగా -2 a బీటా² + b బీటా + c -2 0 0. దేర్ఫోర్ ఆల్ఫా బీటా అనేవి దీనికి కూడా మూలాలే. కానీ ఇదేమో దీని ఘాతం 2. అంచేత దీనికి 2 మూలాలు మాత్రమే ఉంటాయి. ఆ 2 ఆల్ఫా బీటాలు వచ్చేసాయి. కాబట్టి 3 సరైన సమాధానం. ax² + bx + c 0 అనే వర్గ సమీకరణం ఇచ్చారు. దానికి మూలాలు లేవుట. మూలాలు లేకపోతే కనుక అప్పుడు ఏబీసీల గురించి ఏం చెప్పగలవు అనేది ప్రశ్న. ఈ ఏ 0 కాలేదనుకోండి, అయితే కనుక అను వర్గ సమీకరణానికి రెండు మూలాలు ఉంటాయి. కానీ దత్తాంశం ఏమిటి? అసలు మూలాలే లేవు అని. అంచేత ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే 2 మూలాలు డెఫినెట్గా ఉంటాయి కాబట్టి ఏ 0 కావాలా. కాబట్టి మనకిచ్చిన ఈక్వేషను దేర్ఫోర్ ఇది 0 అయిపోయింది. bx + c = 0 ఇది ఇచ్చిన ఈక్వేషన్. ఇందులో b 0 కాకపోతే కానీ మూలాలు లేవన్నారు. అంచేత b 0 అవ్వాలి.
ఇప్పుడు ఏబీలు రెండు సున్నాలు అయ్యాయి. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక సి సంగతి ఏం చెప్తాం చూద్దాం. బి సున్నా కాబట్టి మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏమవుతుందన్నమాట, 0x² ప్లస్ 0x ప్లస్ సి ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు దీనిలో సి కనుక సున్నా అయితే పై సమీకరణం ప్రతి సమీకరణాన్ని ప్రతి ఎక్స్ తృప్తిపరుస్తుంది. కాబట్టి ఈ ఈక్వేషన్కి అనంతమైన మూలాలు ఉంటాయి అప్పుడు, కానీ మూలాలు లేవని ఇచ్చాడు. అంచేత కాబట్టి ఈ మూడు అనమాట అత్యుత్తమమైనటువంటి. ఇవన్నీ కూడా రైటే, కాకపోతే అన్నిట్లోకి ఎక్కువ సమాచారాన్ని ఇచ్చేది ఇది. అత్యుత్తమమైనటువంటి ప్రతిపాదన అంటున్నాడు కాబట్టి మనం 3 సమాధానం కింద అనుకోవాలి. x² ప్లస్ bx ప్లస్ 6 బహుపదికి x-2 ఒక కారణాంకం అగినట్లుగా b విలువ కనుక్కోండి. ఇప్పుడు x-2 అనేది x² ప్లస్ bx ప్లస్ 6కి కారణాంకం అవటం అన్నా, లేకపోతే దీనికి 2 మూలం అన్నా, 2 ఒకటే. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇందులో x/2 పెడితే 4 ప్లస్ 2b ప్లస్ 6 ఈక్వల్ టు 0. అంటే 2b ఈక్వల్ టు -10, b ఈజ్ ఈక్వల్ టు -5. x-2 దీనికి కారణాంకం అవటం అన్నా, 2 దీనికి మూలం అవటం అన్నా ఒకటే. 2 మూలం అనేది తెలుసు కాబట్టి 2ని ఇందులో ప్రతిక్షేపిస్తే 0 రావాలి. ప్రతిక్షేపించగానే b వాల్యూ వస్తుంది, అది -5. ఇప్పుడు మనకి ఏబీసీ అని ఒక రేఖాఖండం ఇచ్చారు, అంటే ఆ 3 సరేఖీయ బిందువులు ఏబీసీలు. ఈ రేఖని భూతద్దంలో చూస్తే ఏసీ పొడవు 30గా తోచింది. అలాంటప్పుడు ఈ భూతద్దంలో చూస్తున్నప్పుడు ఏబీ యొక్క పొడవు ఎంతగా అనిపిస్తుంది అని అడుగుతున్నారు. ఇప్పుడు ఏసీ పొడవు ఎంత, ఏబీ 3ను బీసీ 6 కాబట్టి 9 యూనిట్ల పొడవు గల వస్తువు భూతద్దంలో చూసినప్పుడు ముప్పై యూనిట్లుగా తోచింది. కాబట్టి భూతద్దం ఏదైనా వస్తువుని (30/) ఒరిజినల్గా ఏసీ పొడవు ఎంత, 9. 3 క్యాన్సిల్ చేస్తే 10/3 రెట్లు పెద్దదిగా చూపిస్తుంది. ఒరిజినల్గా ఏబీ 3 యూనిట్లు. ఏబీ న్యూ భూతద్దంలో చూస్తే 3 × 10/3
ఈజ్ ఈక్వల్ టు 10 యూనిట్లు పొడవు కలదనిపిస్తుంది. పొడవు కలిగి ఉంటుందని అనిపిస్తుంది. ఈ మొత్తం పొడవు 9. ఈ 9 యూనిట్ల పొడవుది కాస్త భూతద్దంలో చూసినప్పుడు 30 యూనిట్లుగా అనిపించింది. కాబట్టి ఎంత పెద్దది చేస్తుందన్నమాట, 30/9 అనగా 10/3 రెట్లు పెద్దదిగా చేస్తుంది ఇది. దీని పొడవు 3, దీని 10/3 రెట్లు వేస్తే 10 వస్తుంది. కాబట్టి ఏబీని భూతద్దంలో చూసినప్పుడు 10 యూనిట్ల పొడవుగా అనిపిస్తుంది మనకు. మనకి ఇక్కడ కింది పటంలోని ఏబిసిడి అను దీర్ఘ చతురస్రాన్ని 4 సమభాగాలుగా చేసినప్పుడు ప్రతి చిన్న దీర్ఘ చతురస్రం ఏబిసిడికి స్వరూపంగా ఉంటే ఎక్స్ విలువను కనుగొనండి. ఇప్పుడు ఇది 10 కాబట్టి ఇవన్నీ సమానం కాబట్టి ఏబి వచ్చి 40, ఏడి వచ్చి ఎక్స్. కాబట్టి ఏబిసిడి యొక్క కొలతలు, ఒక కొలత 40, ఒక కొలత ఎక్స్. ఇక చిన్న దీర్ఘ చతురస్రం ఏఎల్పిడి దీర్ఘచతురస్రంలో ఏడి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. మళ్ళా ఏడి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, డిపి ఈజ్ ఈక్వల్ టు 10. అదే డిపి బదులు ఏఎల్ తీసుకున్నాం, ఏఎల్ 10. కానీ ఏబిసిడి ఏఎల్పిడి దీర్ఘచతురస్రాలు స్వరూపాలు. దేర్ఫోర్ ఈ పెద్ద రెక్టాంగిల్లో సైడ్స్ ఏంటి, 40/x ఈజ్ ఈక్వల్ టు x/10. చిన్న దాంట్లో రేషియో వచ్చి x/10. దేర్ఫోర్ x² ఈక్వల్ టు 400 ఇంప్లయింగ్ x ఈజ్ ఈక్వల్ టు 20. కాబట్టి ఎక్స్ యొక్క విలువ 20. ఇది ఎలా చేసాము, ఓ పెద్ద దీర్ఘచతురస్రాన్ని 4 సమానమైన ముక్కలు చేస్తే ఒక్కొక్క ముక్క మళ్ళా స్వరూపంగా ఉంది. ఈ ముక్కలు చేసినప్పుడు ఈ భుజం ముక్కలు కాలే, అది గుర్తుపెట్టుకోవాలి. అంచేత ఇప్పుడు పెద్దదాని కొలతలు ఏమొచ్చాయి, 40ను ఎక్స్, చిన్నదాని కొలతలేమో ఎక్స్ను 10. అంచేత పెద్దదాని కొలతల రేషియో ఈజ్ ఈక్వల్ టు చిన్నదాని కొలతల రేషియో స్వరూపాలు. కాబట్టి 40/x ఈక్వల్ టు x/10, x² ఈక్వల్ టు 400, x ఈజ్ ఈక్వల్ టు 20. ఒక కాగితం ముక్క తీసుకొని దాన్ని ఒక రెక్టాంగిల్ రూపంలో ఉందనుకోండి, దాన్ని తీసుకొని 2 సమానమైన ముక్కలుగా విభజించాడు. మళ్ళీ ఆ సగం ముక్కలు 2 ఉన్నాయి కదా, ప్రతి ముక్కని మళ్ళీ 2 ముక్కలు చేశాడు. ఇప్పుడు మొత్తం 4 ముక్కలు వచ్చాయి. మళ్ళీ ఈ 4 ముక్కల్ని ఒక్కొక్క దాన్ని 2 ముక్కలు చేశాడు. అలా 32 సార్లు చేశాడు. 32 సార్లు చేస్తే చిన్న ముక్కలు వచ్చాయి. ఆ ముక్కలన్నింటినీ ఒకదాని మీద ఒకటి ఉంచితే కనుక ఎంత మందం ఉంటుంది అని అడుగుతున్నాడు. 2 సార్లు చింపినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ 2 ముక్కలు ఉన్నాయి, ఒక్కొక్క దాన్ని మరలా 2 చేశాడు కాబట్టి ఈసారి 2² ముక్కలు. అదే 3 సార్లు చేస్తే ఇప్పుడు 4 ఉన్నాయి, 4ట్లో ప్రతి 2 అవుతుంది కాబట్టి 8 వస్తాయి, అంటే 2³. ఈ విధంగా 32 సార్లు చేస్తే
కాబట్టి 2^32 ఇన్ని ముక్కలు తయారవుతాయి. ఒక్కొక్క ముక్కకి ఎంత మందం 0.01 అంగుళాలు. కాబట్టి 32 సార్లు చింపి చెంపగా ఏర్పడిన ముక్కలను ఒకదాని మీద ఒకటి పెడితే ఏర్పడు మందం is equal to 2^32 into 0.01 అంగుళాలు. కాబట్టి మన ఆన్సర్ ఏంటన్నమాట 2^32 into 0.01. n 3 కానీ అంతకన్నా ఎక్కువ కానీ అయినప్పుడు ఏఎన్తో n భుజాలు కలిగిన బహుభుజి యొక్క అంతర్కోణాల మొత్తాన్ని సూచించండి. A3 అంటే ఒక త్రిభుజపు అంతర్కోణాల మొత్తం 180. A4 అంటే ఒక చతుర్భుజి యొక్క అంతర్కోణాల మొత్తం 360 డిగ్రీలు అని స్పష్టం. ఈ విధంగా A3, A4, A5 ఇలా రాసుకుంటూ పోతే ఈ శ్రేణి యొక్క స్వభావం అంటే అది అంకశ్రేణియా, గుణశ్రేణియా, హరాత్మక శ్రేణియా, ఎలాంటి శ్రేణి అని చెప్పమంటున్నాడు. ఇప్పుడు ఈ బహుభుజి లోపల ఒక బిందువు P తీసుకొని Pకి అన్ని శీర్షాలని కలిపితే ఎన్ని త్రిభుజాలు ఏర్పడతాయి అంటే ఇక్కడ చూడండి A6, A1 దగ్గర నుంచి A6 దాకా శీర్షాలు ఉన్నాయి. అంటే 6 శీర్షాలు ఉన్నాయి. 6 శీర్షాలు ఉన్నప్పుడు ఇది 1, 2, 3, 4, 5, 6 6 శీర్షాలు ఉంటే 6 త్రిభుజాలు తయారవుతాయి. ఈ 6 త్రిభుజాల ఒక్కొక్క త్రిభుజం 180 డిగ్రీ, 3 కోణాలు మొత్తం 180. కాబట్టి 6 త్రిభుజాల్లో కోణాలు మొత్తం వచ్చి 6 × 180. దాంట్లోంచి అంతర్కోణాలు మొత్తం కావాలంటే ఇదిగో ఇక్కడ వచ్చిన కోణాలు మొత్తం తీసేయాలి. -2 180. అలాగే n శీర్షాలు ఉంటే కనుక n త్రిభుజాలు తయారవుతాయి. కాబట్టి AN = n × 180 degrees -2 × 180 degrees. This is equal to n - 2 × 180 degrees. ఇప్పుడు A3 అంటే n బదులు 3 పెట్టామనుకోండి, 3 - 2 1 × 180, ఇదిగోండి 180. A4 4 - 2 2 2 × 180 360. ఈ విధంగా మొదటిది వచ్చి n బదులు 3 పెడితే 1 × 180. తర్వాత 2 × 180. ఆ తర్వాత 3 × 180. ఇలా వస్తుంది. ఇది ప్రతిదీ చూడండి. 1 × 180 మళ్ళీ 2 × 180 అంటే ఒక 180 పెరిగింది. మళ్ళీ ఇక్కడ ఒక 180 పెరిగింది. కాబట్టి therefore A3, A4, A5 వగైరా శ్రేణి పదాంతరం 180 డిగ్రీలు కలిగిన అంకశ్రేణి. కాబట్టి అదొక అంకశ్రేణి. ఆ అంకశ్రేణిలో పదాంతరం 180 డిగ్రీలు. A1, A2, A3 వగైరా అనేది -9, -6, -3 అంటే ఇక్కడ పదాంతరం ఎంత 3.
ఈ అంక శ్రేణిని సూచిస్తూ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to n ai అంటే a1 ప్లస్ a2 ప్లస్ ఆన్ అప్ టు an కూడితే 66 వచ్చిస్తే n విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ మొదటి పదం -9 పదాంతరం 3 కాబట్టి n పదాలు మొత్తం అంటే మొట్టమొదటి n పదాలు మొత్తం అంటే ఇది 66. దీని సూత్రం ఏంటి? n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. n/2 ఇంటూ 2a అంటే -2 ఇంటూ -9 ప్లస్ n-1 ఇంటూ 3 ఈక్వల్ టు n/2 -18 ప్లస్ 3n -3. ఇందులో 3n -21 3 కామన్ తీస్తే 3n/2 ఇంటూ n-7. ఈ 3/2 ఎడం చేతి పక్క తీసుకొస్తే ఈ 3 66లో 22 సార్లు క్యాన్సిల్ చేసేయచ్చు. సో 44 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n-7 అంటే n² -7n -44 ఈజ్ ఈక్వల్ టు 0. n² -11n plus 4n minus 44 equal to 0. This implies n into n minus 11 plus 4 into n minus 11 is equal to 0. అంటే n plus 4 into n minus 11 equal to 0 implies n equal to -4 or 11. కానీ n ధనపూర్ణాంకం కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 11. కాబట్టి 11 పదాలు వరకు మొట్టమొదటి 11 పదాల మొత్తం వచ్చి 66 వస్తుంది. 1/4 -9/3/4 ల మధ్య 2 అంక మధ్యమాలను రాస్తే వాటిని a1 a2లతో సూచిస్తే a1 ప్లస్ a2 విలువ ఎంత? కాబట్టి ఈ రెండు కూడా వీటి మధ్య అంక మధ్యమాలు కాబట్టి 1/4 a1 a2 -9/3/4 అంటే -39/4 ఏపీలో ఉంటాయి. ఇవి ఏపీలో ఉన్నాయి కాబట్టి ఇది ప్లస్ ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది కావాలి. చేత అదెందుకని ఇది ఏ అనుకోండి, పదాంతరం డి అనుకోండి, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d. ఇది కుడితే ఇది ఏ ప్లస్ 3d, 2a ప్లస్ 3d. ఇది ఏ ప్లస్ డి, ఇది ఏ ప్లస్ 2d. ఈ రెండు కలిపినా కానీ 2a ప్లస్ 3dనే. చేత a1 ప్లస్ a2 ఈజ్ ఈక్వల్ టు 1/4 ప్లస్ -39/4. దిస్ ఈజ్ ఈక్వల్ టు -38/4 -19/2. ఈ లెక్క ఇలా చేస్తే సులభంగా వస్తుంది. కానీ బిగినర్స్కి ఒక్కొక్కసారి టెంప్టేషన్ ఏమిటంటే ముందు అంక మధ్యమాలు కనుక్కుంటారు. a1 విలువ a2 విలువ విడిగా కనుక్కొని అప్పుడు a1 ప్లస్ a2 కనుక్కుంటారు. అదంతా దండగా ఇచ్చిన ఇలా రాసుకోవడంతో ఈ అంకెలు రెండు కూడిస్తే సరిపోతుంది. ఇప్పుడు P10 Q01 బిందువులు ఉన్నాయి.
ఆ బిందువులు కలిపే రేఖాఖండం మీద మధ్యలో ఒక బిందువు తీసుకున్నాం అనుకోండి, జస్ట్ ఆర్ అనే బిందువు తీసుకుంటే పీక్యూ అనేది 2 ముక్కలు అవుతుంది. పిఆర్ ఆర్క్యూ అనే 2 ముక్కలు అవుతుంది. అట్లా కాకుండా ఆర్ఎస్ అని రెండు బిందువులు తీసుకున్నాం అనుకోండి, పిఆర్ ఆర్ఎస్ ఎస్క్యూ 3 బిందువులు వస్తాయి. కాబట్టి మధ్యలో ఎన్ని బిందువులు పెడితే అంతకన్నా ఒకటి ఎక్కువ ముక్కలు అవుతుంది ఇది. ఇప్పుడు మధ్యలో మనకి 99 బిందువులు పెట్టాడు వాడు, A1 A2 ఎట్సెట్రా A99. ఈ 99 బిందువుల వల్ల పీక్యూ అనేది 100 ముక్కలు అవుతుంది. ఇప్పుడు పీ నుంచి A1కి దూరం, పీ నుంచి క్యూకి దూరం ఎంత? √1 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 1 హోల్ స్క్వేర్ √2. కాబట్టి పీక్యూ మొత్తం √2. ఇప్పుడు ఈ పీక్యూ దూరం మొత్తాన్ని A1 తీసుకున్నాం అనుకోండి, మొత్తం 100 ముక్కలు అయితే PA1 1 ముక్క, మిగతా 99 ముక్కలు కుడివైపున ఉన్నాయి. కాబట్టి A1 పీక్యూని 1:99 నిష్పత్తిలో విభజిస్తుంది. అదే A2 ఏం చేస్తుంది? A2కి ఎడం పక్కన PA1 అనే ముక్క ఉంది, A1 A2 అనే ముక్క ఉంది. కాబట్టి 2 ముక్కలేమో ఎడం వైపున ఉంటాయి, 98 ముక్కలేమో కుడివైపు ఉంటాయి. కాబట్టి A2 పీక్యూని 2:98 నిష్పత్తిలో విభజిస్తుంది. అలాగే A3 ఏం చేస్తుంది? పీక్యూని 3:97 నిష్పత్తిలో విభజిస్తుంది. AI పీక్యూని చూడండి, ఇక్కడ A1 ఉంటే ఇక్కడ 1 వచ్చింది, A2 విషయం 2, A3 3, AI రైట్ సైడు ఇది కలిపితే 100 వస్తుంది. చూడండి, ఇప్పుడు 99 1 100, 99 2 100, 97 3 100. కాబట్టి ఇక్కడ కూడా 100 - I, ఎందుకంటే ఈ 2 కలిపితే మళ్ళీ 100 వచ్చింది. చూడండి, I + 100 - I నిష్పత్తిలో విభజిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమిటి పరిస్థితి మనకి? ఇదేమో P10 Q01 AI ఏ నిష్పత్తిలో భావిస్తుంది? I:100 - I. కాబట్టి AI యొక్క నిరూపకాలు X నిరూపకం కావాలంటే I ఇంటూ ఇక్కడ X నిరూపకం, I/0 ప్లస్ 100 - I ఇంటూ ఇక్కడ X నిరూపకం 1 బై 100 - I ప్లస్ I. ఇది X నిరూపకం. Y నిరూపకం కావాలంటే I ఇంటూ ఇక్కడ Y నిరూపకం, I/1 ప్లస్ 100 - I ఇంటూ ఇక్కడ Y నిరూపకం 0 బై మళ్ళా I ప్లస్ 100 - I. 100 - I బై I క్యాన్సిల్ అయిపోతుంది, 100 కామా ఇది 0 అయిపోయింది, I బై ఈ I కొట్టుకుపోతాయి 100. కాబట్టి AI యొక్క నిరూపకాలు 100 - I బై 100 కామా I బై 100. ఇప్పుడు C అనే బిందువు A ఇంటూ A + 1/2 కామా B ఇంటూ B + 1/2. A అంటేనేమో AB అనేది, B అంటేనేమో A² B² అనే బిందువు. ఈ బిందువులకి ఈ 2 బిందువుల నుంచి దూరాలు D1 D2 అయితే D1 D2ల మధ్య సంబంధం ఏమిటి అని అడుగుతున్నాడు. ముందు దీనికి దూరం యొక్క స్క్వేర్ కనుక్కుందాం. D1² =
ఏ మైనస్ ఏ ఇంటూ ఏ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ బి ఇంటూ బి ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. ఈ రెండిట్లో ఏ కామన్ తీస్తే ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఏ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా బి కామన్ తీసి బయటికి తీస్తే బి స్క్వేర్ ఇంటూ 1 మైనస్ బి ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 కనుక ఎల్సిఎం తీసుకుంటే 2 మైనస్ ఏ మైనస్ 1 అంటే 1 మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై 4 ప్లస్ బి స్క్వేర్ ఇంటూ 1 మైనస్ బి హోల్ స్క్వేర్ బై 4. అది d1 స్క్వేర్. ఇదే విధంగా d2 స్క్వేర్ కడదాం. d2 స్క్వేర్ ఈక్వల్ టు దీని నుంచి దీనికి దూరం ఏ స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ ఏ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి ఇంటూ బి ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 2 కడితే 2a స్క్వేర్, ఇక్కడ బ్రాకెట్ రిమూవ్ చేసినప్పుడు ఇక్కడ ఒక మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ 1a. అదేవిధంగా ఇక్కడ బి స్క్వేర్ మైనస్ బి బై 2 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏ కామన్ తీస్తే ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ ఏ కామన్ తీసి బయటికి తీస్తున్నా. ఇక్కడ పైన ఏ కామన్ తీస్తే ఏ ఇంటూ ఏ మైనస్ 1, ఆ బయటకు వచ్చిన ఏ స్క్వేర్ అయింది. సో ఏ మైనస్ 1 బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ బి కూడా అదే పని చేస్తే బి స్క్వేర్ ఇంటూ బి మైనస్ 1 బై 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ చూడండి d1 స్క్వేర్ విలువ బై 2 హోల్ స్క్వేర్ అంటే బై 4. 1 మైనస్ ఏ హోల్ స్క్వేర్ అన్నా ఏ మైనస్ 1 హోల్ స్క్వేర్ అన్నా ఒకటే. అలాగే 1 మైనస్ బి హోల్ స్క్వేర్ అన్నా బి మైనస్ 1 హోల్ స్క్వేర్ అన్నా ఒకటే. అంచేత d1 స్క్వేర్ ఈక్వల్ టు d2 స్క్వేర్. కాబట్టి d1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు d2 స్క్వేరు. d1 d2లేమో నెగిటివ్ ఎప్పుడూ కాదు. అంచేత d1 ఈజ్ ఈక్వల్ టు d2. లేదంటే ఇలా రాసుకోవచ్చు d1 స్క్వేర్ మైనస్ d2 స్క్వేర్ ఈక్వల్ టు 0. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి సూత్రం రాస్తే d1 ప్లస్ d2 ఇంటూ d1 మైనస్ d2 ఈక్వల్ టు 0. d1 పాజిటివ్ d2 పాజిటివ్ కాబట్టి ఇది పాజిటివ్, ఇది పాజిటివ్ కాబట్టి ఇది 0 కాదు, ఇది 0 కాదు కాబట్టి, కానీ ఈ రెండింటి లబ్ధం 0 కాబట్టి ఇది 0 కావాలి. అంటే d1 మైనస్ d2 ఈక్వల్ టు 0. d1 ఈజ్ ఈక్వల్ టు d2. కాబట్టి 4 కరెక్ట్. ఎందుకంటే మనకి ఇచ్చిన వాటిలో ఎక్కడ d1 ఈజ్ ఈక్వల్ టు d2 లేదు కాబట్టి. P అనేది x1 y1 అనే బిందువు, Q నిరూపకాలు x2 y2, PQ యొక్క మధ్య బిందువు r1, PR1 యొక్క మధ్య బిందువు r2, PR2 యొక్క మధ్య బిందువు r3 వగేరా వగేరా అలా చేసుకుంటూ పోతూ Pr(n-1) యొక్క మధ్య బిందువు Rn అయితే Rn యొక్క నిరూపకాలని x1 y1 x2 y2లో కనుక్కోవాలి. PQ సరిగ్గా మధ్య బిందువు R1.
కాబట్టి R1 PQని 1:1 నిష్పత్తిలో భావిస్తుంది. మళ్ళీ PR1కి మధ్య బిందువు R2. కాబట్టి R2 అనే బిందువు PQని ఇది వచ్చి సగంలో సగం కాబట్టి 1/4:3/4 అంటే 1:3 నిష్పత్తిలో భాగిస్తుంది. R3 వచ్చి మళ్ళీ PR2కి మధ్య బిందువు కాబట్టి PR1 వచ్చి సగం, PR2 1/4, PR3 1/8, 1/8 7/8. R3 PQని 1/8:7/8 నిష్పత్తిలో భాగిస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చక్కగా ఇలాగ రాద్దాం. 1/4:3/4. ఇక్కడ 1/2:1/2. ఇక్కడ 2 ఉన్నప్పుడు 1/2² వచ్చింది. ఇక్కడ 1 వచ్చినప్పుడు 1/2⁴ వచ్చింది. ఇక్కడ 3 ఉన్నప్పుడు 1/2³ వచ్చింది. అంచేత ఇదే ప్యాటర్న్ కంటిన్యూ చేస్తే R4 PQని ఇక్కడ చూసి మనం వేసుకోనక్కర్లే. 1/2⁴ 16 నుంచి ఓడిపోతే 15. RN PQని 1/2n ఈజ్ టు 2n-1/2n నిష్పత్తిలో భాగిస్తుంది. కాబట్టి RN PQని ఏ నిష్పత్తిలో భాగిస్తుందో కనుక్కున్నాం. దేర్ఫోర్ RN PQని ఈ 2n తీసేయచ్చు. 1:2n-1 నిష్పత్తిలో భాగిస్తుంది. కాబట్టి P x1y1 Q x2y2 RN 1/2n-1. కాబట్టి RN ఈజ్ ఈక్వల్ టు RN యొక్క x నిరూపకం కావాలంటే 1x2 ప్లస్ 2n-1 బై 1+2n-1 అంటే 2n. అదేవిధంగా ఇక్కడ 1y2 ప్లస్ 2n-1 y1 by 2n. This is equal to x2 plus 2n-1 into x1 by 2n comma y2 plus 2n-1 into y1 by 2n. కాబట్టి RN యొక్క నిరూపకాలు x1 x2 y1 y2లో వచ్చాయి. PA, (5+√2) బిందువు నుండి x అక్షానికి గీయబడిన లంబం యొక్క పాదం n. అలాంటప్పుడు మూల బిందువేమో O నుండి n గల దూరం ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూస్తే ON అంటే ఏంటి? ON ఎంత అని అడుగుతున్నాడు. n బిందువు ఏమవుతుంది? ఇది x అక్షం మీద బిందువు కాబట్టి y 0, a, 0. ON ఈజ్ ఈక్వల్ టు √a -0 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు √a². √a² అని కనిపించగానే ఏ అని రాసేయకూడదు.
ఎందుకంటే ఏ నెగిటివ్ కావచ్చు, కానీ ఏ స్క్వేర్ పాజిటివ్ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ పాజిటివ్ రావాలి. కాబట్టి మాడ్ ఏ. కాబట్టి ఓ నుండి ఎన్కి గల దూరం మాడ్ ఏ అనమాట. ఈ బొమ్మలో ఏ పాజిటివ్ ఏమో, పి ఇక్కడుందేమో, అది ఇక్కడుందేమో మనకేం తెలుసు. అంచేత ఏ నెగిటివ్ కూడా కావచ్చు. ఏ నెగిటివ్ అయినప్పుడు మాడ్ ఏ అని రాసుకోవడం శ్రేయస్కరం. 10 to the power of x plus 10 to the power of minus x is equal to 4. ఈ సమీకరణాన్ని సాధించండి. 10 to the power of xని a అనుకోండి. అప్పుడు a ప్లస్ 10 to the power of minus x అంటే 1/10 to the power of x అంటే 1/a ఈక్వల్ టు 4. ఇక్కడ ఎల్సిఎం కట్టేసి క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు ఏ స్క్వేర్ మైనస్ 4a ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఆ సూత్రం వేసేద్దాం. మైనస్ బి అంటే 4 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ 16 మైనస్ 4ac minus 4 into 1 into 1 by 2a, 2 into 1, 2. This is equal to 16 నుంచి 4 పోతే 12. 12 అంటే 4 మూల కింద రాసుకుని 4ని బయటకు తీసుకొస్తే 2√3/2 ఈక్వల్ టు 2 క్యాన్సిల్ చేస్తే 2 ప్లస్ ఆర్ మైనస్ √3. √3 అంటే 1.7 చిల్లర ఉంటుంది. కాబట్టి ఇక్కడ మైనస్ గుర్తుపెట్టినా ప్లస్ గుర్తుపెట్టినా కూడా ఏ పాజిటివ్ వస్తుంది. అంచేత కేస్ 1 ఏ ఈక్వల్ టు 2 ప్లస్ √3. ఏ అంటే ఏమిటి? 10 పవర్ ఎక్స్. 10 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 2 ప్లస్ √3. ఎక్స్ కావాలంటే రెండు పక్కల కామన్ లాగరిథం అంటే బేస్ 10 లాగరిథం తీసుకుంటే లాగరిథం ఆఫ్ 2 ప్లస్ √3 టు బేస్ 10. కేస్ 2 ఏ ఈక్వల్ టు 2 మైనస్ √3. కాబట్టి 10 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 2 మైనస్ √3. మళ్ళా లాగరిథం తీసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 2 మైనస్ √3 బేస్ n ఒక సహజ సంఖ్య. n³ ఈజ్ ఈక్వల్ టు p1 పవర్ ఆల్ఫా 1 ఇంటూ p2 పవర్ ఆల్ఫా 2 సో ఆన్ ఇంటూ pk పవర్ ఆల్ఫా k. ప్రతి pi ప్రధాన సంఖ్య అయితే ఇంకా i నాట్ ఈక్వల్ టు j అయినప్పుడు pi ఈజ్ నాట్ ఈక్వల్ టు pj అయితే ప్రతి ఆల్ఫా i 3కు గుణించమని చూపండి. ఇలా ఉన్నప్పుడు n³ ఏమవుతుంది? n³ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ Q1 Q2 QLకి ఏవో పవర్స్ ఉండొచ్చు. అవి β1 β2 βl అనుకోండి. అప్పుడు n³ ఏమవుతుంది? Q1 పవర్ 3 β1 Q2 పవర్ 3 β2 ఎట్సెట్రా QL పవర్ 3 βl. కానీ n³కి ఇది ప్రధాన సంఖ్య లబ్ధంగా విస్తరణ అని ఇచ్చాడు. మనకి వేరే రకంగా లబ్ధం కింద వచ్చింది. ప్రధాన సంఖ్యల కాబట్టి ఇప్పుడు ఈ విస్తరణ ఒకటే. కానీ ఈ విస్తరణలో పవర్స్ చూడండి అన్నీ 3 యొక్క గుణిజాలు. కానీ n³ని QIల లబ్ధంగా చూచినప్పుడు ఘాతాలన్నీ 3కు గుణిజాలు. దేర్ఫోర్ ఆల్ఫా ఐలు కూడా 3కు గుణిజాలు.
ఇది ఎలా చేసామని చూద్దాం మళ్ళీ ఒకసారి. మనం n³ ప్రధాన సంఖ్యల లబ్ధం కింద విస్తరించినప్పుడు ఘాతాలు 3కి గుణిజాలు అని చూపించాలి. దానికి చేయడానికి మనం ఏం చేసాము, ముందు nని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసినప్పుడు ఏవో Q1, Q2, QL అనే ప్రధాన సంఖ్యల ఘాతాల లబ్ధం కింద చూసాము దీన్ని. అప్పుడు n³ ఏమవుతుందో రాసాము, ఇది అయింది. n³ ఇది ఒక రకంగా ప్రధాన సంఖ్యల ఘాతాల లబ్ధం, ఇది కూడా ఒక రకంగా ప్రధాన సంఖ్యల ఘాతాల లబ్ధం. కానీ ప్రధాన సంఖ్యల ఘాతాల లబ్ధం కింద 2 రకాలుగా రాయలేము. కాబట్టి ఇక్కడ ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయో అచ్చం ఇక్కడ అన్నీ ఉండాలి. అందుచేత k=l. అంతేకాకుండా మహా అయితే వరుసలు మారుతాయి తప్పితే ఇక్కడ ప్రధాన సంఖ్యలు ఇక్కడ ప్రధాన సంఖ్యలు ఒకటే, ఇక్కడి ఘాతాలు కూడా ఒకటే. కానీ ఇక్కడ ఘాతాలన్నీ కూడా 3 గుణిజాలు, అంచేత ఇక్కడ ఘాతాలు కూడా 3 గుణిజాలు కావాలి. √10 = 3.162 అయితే 1/√10 విలువ ఎంత? √10 = 3.162 మనకి ఇచ్చారు. దీన్ని ఉపయోగించి 1/√10 విలువ కట్టాలి. మామూలుగా చాలామందికి టెంప్టేషన్ ఏంటంటే 1/√10 = 1/3.162 రాసి ఇక్కడ 1 రాసి 3.162తో దశాంశం పద్ధతిలో భాగారం చేయటం. ఇదంతా చాలా శ్రమతో కూడుకున్నది, తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అసలు అంత శ్రమ పడక్కర్లే, ఎలాగో చూద్దాం. కాబట్టి ఈ పద్ధతి వద్దు. 1/√10 = √10/10 అని రాసుకుందాం. ఇప్పుడు √10 వాల్యూ ఇచ్చేశారు మనకు. /10 0.3162. చూడండి ఎంత సులభంగా వచ్చేసిందో. ఇలాగ రాసి మొదలుపెట్టి చేస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది, తప్పులు పడే అవకాశం ఉంటుంది. అంచేత లెక్క చూడంగానే మొదలుపెట్టేసేయకూడదు. లెక్క చూశాక ఈ లెక్కని చేయటానికి సౌలభ్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అవి గమనించి అప్పుడు స్టార్ట్ చేయాలి. log2 బేస్ 10 యొక్క సుమారు విలువ 0.3010 అని ఇచ్చారు. మనం log5 బేస్ 10 యొక్క సుమారు విలువను కనుక్కోమంటున్నారు. ఇచ్చింది ఇది కాబట్టి ఈ 5ని ఎలాగోలా 2లో రాయాలి. 2లో రాయాలంటే 5ని 10/2 అని రాసాం మనం. log a/b = log a - log b, ఆ విషయాన్ని ఉపయోగించుకొని ఈ స్టెప్ రాసాం. కానీ log10 బేస్ 10 అంటే 1 మైనస్ log2 బేస్ 10, ఈ విలువేమో లెక్కలో ఇచ్చారు. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.6990. కాబట్టి log2 తెలిస్తే ఇమ్మీడియట్గా మనకి log5 కూడా తెలిసినట్టే. log5 తెలిసింది కాబట్టి నిజానికి log25, log125 అట్లాంటివన్నీ కూడా తెలిసినట్టే. ఇచ్చిన లెక్క ఏమిటంటే log a² బేస్ 10 = log b² బేస్ 10. ఏబీలు సమానం కాదు, బి ధనాత్మకం. ఇలా జరిగినప్పుడు 103a + 211b యొక్క విలువని బిలో కనుక్కోమంటున్నాడు. log a² = log b² implies a² = b². a = +or - b. కాబట్టి ఏ అయితే బి లేకపోతే -b, కానీ ఏబీలు సమానం కాదు అని ఇచ్చాడు కాబట్టి a = -b. a = -b కాబట్టి 103a + 211b = -103b + 211b 108b. కాబట్టి మనకి ఆన్సర్ 108b. a = set of all 2m × 5n
mn సహజ సంఖ్యలు. b ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ 4 to the power of p ఇంటూ 125 to the power of q. pqలు సహజ సంఖ్యలు. అయితే కింది వాటిలో ఏది అసత్యం? ఇప్పుడు x belongs to b implies x equal to 4 power p into 125 to the power of q is equal to 2 to the power of 2p into 5 to the power of 3q belongs to A. Therefore, B is contained in A. 1 నిజం. కాబట్టి 1 ట్రూ. B ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ కాబట్టి బీలో ఉన్నవన్నీ ఏలో ఉంటాయి. కాబట్టి బీలో ఉండి ఏలో లేని మూలకాలు అసలు ఉండవు. మూడు సంగతి తేల్చడానికి ఏ మైనస్ బి ఎంటీ సెట్ అంటే ఏంటి? ఏలో ఉన్నవన్నీ బీలో ఉన్నాయని అర్థం వస్తుంది. అది నిజం కాదని చెప్దాం. ఏలో 2 into 5 ఈక్వల్ దీన్ని 2 power 1 into 5 power 1 అని రాసుకోవచ్చు. కాబట్టి ఇది ఏలో ఉంటుంది. బీలో కనుక ఎక్స్ ఉంటే 4 power p into 125 power q. This is equal to 2 power 2p into 5 power 3q. కాబట్టి ఎక్స్ బీలో ఉన్న వాటికి ఉన్న ఎలిమెంట్స్ని 2 యొక్క సరిపరి ఘాతం ఇంటూ 5 యొక్క ఘాతం, ఇక్కడ ఈ ఘాతంలోనేమో 3 యొక్క మల్టిపుల్స్ ఉంటాయి. కానీ ఈ 1 సరి సంఖ్య కాదు, ఈ 1 ఏమో 3 యొక్క మల్టిపుల్ కాదు. Therefore, 2 into 5 does not belong to B. కాబట్టి ఏ మైనస్ బి ఎంటీ అంటే ఏంటి అర్థం? ఏలో ఉండి బీలో లేనివి అసలు ఉండవు. అంటే ఏలో ఉన్నవన్నీ బీలో ఉన్నట్టు. కానీ ఏలో ఒక ఎలిమెంట్ చూపించాం 2 into 5 అనేది, అది బీలో లేదు. దేర్ఫోర్ 3 అసత్యం. ఇక 4 అసలు చెక్ చేయక్కర్లేదు, కానీ మనం నేర్చుకుంటానికి కాబట్టి ఇది 4 కూడా చెక్ చేద్దాం. 4 ఇది నిజమా అబద్ధమా? లెక్కను బట్టే ఇది అబద్ధం అయి ఉండాలి. ఇది అబద్ధం అని చూపిద్దాం. ఇప్పుడు 1000 ఈజ్ ఈక్వల్ టు 10 cube ఈక్వల్ టు 2 cube ఇంటూ 5 cube. కానీ 1000 కనుక బీలో ఉండాలంటే బీలో ఉన్న వాటికి 2 యొక్క పవర్స్ ఈవెన్ రావాలి. ఇక్కడ ఆడ్ వచ్చింది. అలాగే 5 యొక్క పవర్స్ ఏమో 3 యొక్క మల్టిపుల్స్ రావాలి, వచ్చింది ఇక్కడ. కానీ ఇది సరి సంఖ్య కాకపోవటం మూలాన 1000 అనేది బీలో ఉండదు. దేర్ఫోర్ 1000 డస్ నాట్ బిలాంగ్ టు బి. దేర్ఫోర్ 1000 బిలాంగ్స్ టు ఏ మైనస్ బి. కాబట్టి 4 కూడా సత్యమే. ఏ అనే సమితి 4 మూలకాలు ఉన్నాయి. 1 2 3 4. బి అంటేనేమో రకరకాలుగా ఏలోని ఎలిమెంట్స్ తీసుకుని, ఏలో ఒక ఎక్స్ తీసుకుని, మళ్ళీ అదే ఏలో ఇంకో వై కూడా తీసుకొని వాటిని కూడితే ఏమేమి వస్తాయో అవన్నీ బీలో రాసుకోవాలి. బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ ప్లస్ వై వేర్ ఎక్స్ ఈజ్ ఇన్ ఏ, వై ఈజ్ ఇన్ ఏ. ఎక్స్ బదులు 1 పెడితే ఏమేమి వస్తాయి? 1 + 1, 1 + 2, 1 + 3, 1 + 4. కాబట్టి ఎక్స్ 1 అయినప్పుడు వైకి రకరకాల విలువలు ఇచ్చాం. వైకి 4 రకాలుగా ఇవ్వచ్చు విలువలు. అలాగే ఎక్స్ 2 అయినప్పుడు 2 + 1, 2 + 2, 2 + 3, 2 + 4. మళ్ళీ ఎక్స్ 3 తీసుకున్నప్పుడు 3 + 1, 3 + 2, 3 + 3, 3 + 4. ఇక ఎక్స్ 4 తీసుకుంటే 4 + 1,
4 + 2, 4 + 3, 4 + 4. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1 2, 3, 4, 5, మళ్ళీ 3, 4, 5, 6, 4, 5, 6, 7, 5, 6, 7, 8. ఒక సెట్లో ఒక ఎలిమెంట్ని రిపీట్ చేసి రాసుకోవటం వ్యర్థం కాబట్టి ఇప్పుడు ఇందులో 3 చూడండి. 3 ఇక్కడోసారి వచ్చింది, ఇక్కడోసారి వచ్చింది. 4 3 చోట్ల వచ్చింది. అలా రిపిటేషన్లు అన్నీ తీసేస్తే 2, 3, 4, 5, 6, 7, 8. కాబట్టి బి అనే సెట్టు 2, 3, 4, 5, 6, 7, 8 అనే సెట్టు. బీను రోస్టర్ పద్ధతిలోనే రాసేవాను. కాబట్టి ఈ 3, 2, 5, 7 మూలకాలు కలిగినటువంటి ఈ సెట్టే బి.